ప్రియులారా, యేసు ప్రభు నామమున మీ అందరికీ శుభములు. మనము ఎటువంటి లోకంలో జీవిస్తున్నామో తెలుసా? మన చుట్టూ తోడేళ్ళు ఉన్నాయి, మన చుట్టూ అంతా మరి దుష్టక్రియలు ఉన్నాయి అన్నమాట. వీటన్నిటిని జయించడానికి మనకి దేవుడు ఆయన వాక్యంతో హెచ్చరిస్తున్నాడు అన్నమాట. ఎక్కడంటే చూద్దాం, మత్తయి 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులయును పావురం వలె నిష్కపటులై ఉండుడి. దేవుడు ఎంత చక్కగా మనల్ని హెచ్చరిస్తున్నా చూడండి. ఈ లోకమంతా మరి ఏమంటారు, తోడేళ్లతో నిండి ఉందన్నమాట. తోడేళ్ల స్వభావం ఎలాంటిదంటే అది ఈవిల్. ఒకరికి హామ్ చేయాలని, ఒకరిని బాధ పెట్టాలని, ఒకరిని కష్టపెట్టాలని చెప్పేసి, తప్పుదారులకు తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి. మరి దేవుడు ఏ విధంగా హెచ్చరిస్తున్నాడు? పాముల వలె వివేకులై ఉంటుంది. పాములు అంటే నీ ఎక్క అనిపిస్తుంది కదా, సైతానికి చిన్న అది. సో పాములకి మంచి తెలివి ఉందన్నమాట. అవి భూమి మీద పాకేటి అయినా కూడా వాటికి తెలివి ఉంది. అవి చాలా కేర్ఫుల్ ఉంటాయి. వాటికి హామ్ ఏదైనా అపాయం వస్తుందంటే వెంటనే అలర్ట్ అయిపోతాయి అన్నమాట. అలాగే మనం కూడా అలర్ట్గా ఉండాలి. మన చుట్టూ ఎటువంటి వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు. మన కుటుంబంలోనే ఉండొచ్చు. ఆ దుష్టుడు ఆ విధంగా ప్రవేశించి మనల్ని హింసించాలని చూస్తాడు. ముఖ్యంగా నేను ఏం హెచ్చరిస్తున్నానంటే ఇక్కడ సోషల్ మీడియా అండి. ఇవాళ రేపు సోషల్ మీడియా చూస్తున్నారు కదా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, ఇంటర్నెట్కి సంబంధించిన డిఫరెంట్ యాప్స్ ఉన్నాయన్నమాట. మరి యాప్స్లోకి వెళ్ళి మన పర్సనల్ విషయాలు చాలా పోస్ట్ చేస్తున్నాం. బిజినెస్ రిలేటెడ్ ఓకే, మరి మినిస్ట్రీ రిలేటెడ్ ఓకే, మిషన్స్ రిలేటెడ్, ఇంకా లోకానికి సంబంధించినవి అయితే ఓకే. మన పర్సనల్ విషయం వచ్చినప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎటువంటి రిలీజ్ చేయొద్దు, ఎటువంటి పోస్ట్ చేయొద్దు. ఎందుకంటే దాన్ని వాడుకొని వాళ్ళు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మళ్ళీ వాటి ద్వారా మన ఫ్రెండ్స్ కాంటాక్ట్లు కూడా తీసుకొని ఇతరులని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. అలా అయినాయి అన్నమాట. చాలా మంచిగా మాట్లాడతారు మనతోటి. ఎలా ఉన్నారు, బాగున్నారా, తిన్నారా, ఏం తిన్నారు, ఏం చేస్తున్నారు, మాటలలో పడిపోకండి. ఎస్పెషలీ యవనస్తులారా, ముఖ్యంగా ఆడవాళ్ళు. మనము ఎటువంటి మాటలకి పడిపోయి మనము ఒక కొత్త ఏమంటారు ఇబ్బందిని మనం కోరి తెచ్చుకుంటున్నట్టు అనమాట. మనం మన ఫ్యామిలీ తోటి మనం సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు ఇటువంటివన్నీ వస్తాయి. సో మీరు ఏం పోస్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి మీకు ఇటువంటి హామ్ చేసేటి, మిమ్మల్ని బాధ పెట్టేటి, ఇబ్బంది పెట్టేటి అనమాట. ఎస్పెషలీ చాటింగ్ అని చాలా జాగ్రత్తగా ఉండేది. అందరికీ మనం రెస్పాన్సిబుల్, అందరితో మనం మాట్లాడాలి. ఎవరైతే ఎటువంటి మోసకరమైన మాటలు ఉంటాయంటే, నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, నాకు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది. వాళ్ళకి ఏం బాధ ఉండదండి. వాళ్ళు మోసం చేయడానికి వస్తారు. జాగ్రత్త. యవనస్తులారా, ముఖ్యంగా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఏం మాట్లాడుతున్నారు పడిపోకండి. మాటలను చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ బాధ నాలో చాలా ఉందన్నమాట. నేను చూసాను చాలా మంది, వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయి ఇప్పుడు తెలుస్తున్నాను. కొంతమంది అయితే వాళ్ళు ఆ బాధ తట్టుకోలేక వాళ్ళు సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. అంత స్థితికి మనం తీసుకొని రావద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని క్లియర్గా ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఈ లోకంలో మనము తోడేళ్ళ మధ్యలో ఉన్నాం కనుక పాముల వలె వివేకులై ఉంటుంది, మరి పావురం వలె నిష్కపటులై
ద్వారా మీకు ఒక హెచ్చరిక వెళ్తుందని ఆలోచించుకోండి, అని నమ్మండి. ఈ సోషల్ మీడియా విషయంలో ఎలా మీరు ఉండాలి. మరి మనము ఈ సోషల్ మీడియా వ్యాపారాన్ని ఎప్పుడే కానీ మంచి పర్పస్ కోసం, మంచి వాటి కోసం మనం వాడాలి, కానీ తప్పుడు వాటి కోసం వాడద్దు. క్రైస్తవులే ఉంటారండి, క్రైస్తవులనే పేరు ఉంటుంది, క్రైస్తవులనే పిక్చర్స్ ఉంటాయి కదా, వాళ్ళే మనల్ని మోసం చేయడానికి వస్తారు. జాగ్రత్త, ఎటువంటి మాటలకి పడిపోవద్దు. పాముల వలె వివేకులై ఉండి, మరి ఎవరికి హామ్ చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, కేవలం దేవుని నామాన్ని మనం మహిమపరుస్తూ ఆ యొక్క సోషల్ మీడియాలో మనం వాడబడేటట్టు ఎవరికి మనం హామ్ చేయకూడదు. సో పావురం వలె నిష్కపటులై ఉండుడి. ఈ వాక్యము దేవుడు